వచ్చే రానున్న ఎన్నికలలో ఫస్ట్ తెలంగాణ మహిళా సీఎం అంటే కల్వకుంట్ల కవితే. యువత ఖరాబ్ అవడం కూడా డ్రగ్స్ వల్లనే. ముసలమ్మను కూడా వదిలిపెడతలేదు. మేడం, మీ ప్రతినిధి, మీ పార్టీ ప్రతినిధి, మీ కవితక్క, మన కవితక్క, వారు కల్వకుంట్ల అనే పేరు లేకుండా బయటికి వస్తే జనాలు ఆదరించే విధానం కానీ ఏమైనా ఉంటుందా? అసలు ప్రభావం ఉంటుందా ఆ పేరు లేకుండా? మీ లెక్కనే ఒకరు అన్నారు నిన్న వరంగల్, ఆయనకు చెత్తవరం వచ్చినట్టున్నది కళ్ళకు. ప్రతి పార్టీలో పురుషాధిక్యమే ఎక్కువ ఉంది. ప్రెస్ మీట్ లో ఒక్క మహిళ కూడా ఆమె వెంట ఉండరు కదా, అందరూ ఆమె చుట్టూ కోటర్ ఎంత పురుషులే ఉంటారు కదా. హాయ్, హలో, నమస్తే. ఏఆర్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు. వీరి వయసులో సగభాగము రాజకీయాల వైపే వీరి ప్రయాణం కొనసాగింది. మహిళలు, వందలాది మహిళలు సొంత కాళ్ళ పైన నిలబడేలా చేసిన వారు వీరు. పార్టీలు ఏదైనప్పటికీ, కండువాలు ఏదైనప్పటికీ కూడా ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడేటువంటి వ్యక్తులు నూకల రాణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇటీవల కాలంలో అంటే ఒక మహిళగా చెప్పండి, ఇప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గం సంబంధించి మొన్న ఒక ఏకే తండలో ఒక బాలికని హత్య చేశారు అని అంటున్నారు. అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా? హత్యనే, అత్యాచారమే జరిగింది అక్కడ. ఎందుకంటే మేము అక్కడికి పోయిన ఇప్పుడు దాదాపు 4 days అవుతుంది అది జరిగి సంఘటన. ఏకే తండ అక్కడ కనీసం ఒక 40-50 కుటుంబాలు ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండేవి. ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది. ఆ అమ్మాయిని ఇప్పుడు పోలీస్ దర్యాప్తు, మేము అక్కడ పోయి ధర్నా చేసేంత వరకు కూడా ఎవరు రాలేదు, యాక్షన్ తీసుకోలేదు. మేము అక్కడ ఉండి ధర్నా చేసి మేము వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాం, మీరు ముందుకు రాండి అంటే అక్కడ ఉన్న యువత అంతా కదిలొచ్చింది. కదిలొచ్చి మళ్ళీ మాతో పాటు ధర్నాకు దిగుతూనే ఆ 2-3 గంటలల్లా పోలీసు రావడం జరిగింది, మళ్ళా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అందరికి ఒకరికొకరు ఇక లైన్ కట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ అందరూ పోలీసులు ఏమంటారు, హత్య ఆమె సూసైడ్ చేసుకున్నది అని అంటున్నారు. సూసైడ్ చేసుకుంటే ఆ బ్లడ్ అంతా ఎందుకు వస్తుంది? సూసైడ్ చేసుకుంటే బ్లడ్ రాదు కదా. ఆమె అత్యాచారం చేసింది. ఆమె ఒక్క అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న ఊరికెళ్ళిళ్ళు, ఆమె ఇంట్లో ఒక్కతే ఉన్నది. వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పైన పడుకున్నారు, ఈ అమ్మాయి కూడా పైన పడుకుంది. మరి ఏం జరిగిందో తెలియదు. 8:30-9 ప్రాంతంలో ఊక ఫోన్స్ కాల్ వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, వాళ్ళ అన్నయ్యకు కాల్ చేసిందట. ఆమె బాగా డెప్త్గా లవ్లో మునిగిపోయింది. మునిగిపోవడం వల్ల ఆమెకి నేను అబ్బాయి వద్దనడం వల్ల ఆమెకి నేను ఉండను, చనిపోతాను వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చింది. వాస్తవానికి ఇంటిమేషన్ ఇచ్చింది, కానీ ఆ అమ్మాయి సూసైడ్ అనేది చేసుకోలేదు. వీటిని అడ్డుకట్ట వేయాలంటే మీరు, మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు సమాజం మార్పుకు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఫస్ట్ కౌన్సిలింగ్ తల్లిదండ్రులకు ఇవ్వాలి. సూపర్. ఫస్ట్ కౌన్సిలింగ్ తల్లిదండ్రులకు ఇవ్వాలి. పిల్లలు ఎట్లా వెళ్తాను, లవ్ చేయడం తప్పు కాదు, దాన్ని ఆచరణ పెట్టకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా యువత ఖరాబ్ అవడం కూడా డ్రగ్స్ వల్లనే. ఈ గంజాయి తీసుకోవడం వల్ల యువత ఖరాబ్ అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ అత్యాచారాలు అనేటి మారడం లేదు. మహిళలకు ముందు వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది తల్లిదండ్రులకు ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా కొంచెం భయభక్తులు అనేది ఉండాలి పిల్లల దగ్గర. వాళ్ళ తల్లిదండ్రుల భయం లేకపోవడం, వాళ్ళని ఇంట్లో వదిలేసి వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల, వాళ్ళకు ఫోన్స్ ఇవ్వడం వల్ల, ఆ ఫోన్లల్లో ఆ యూట్యూబ్లు చూసి మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకొని చదువు పక్కకు పెట్టి ఈ యూట్యూబ్లలో చూసే వీడియోలను బట్టి కూడా యువత ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఆడే కానీ మగపిల్లలే కానీ ఎవరే కానీ మేము చెప్పేది ఏంటంటే, యువతకు ఫస్ట్ ప్రభుత్వానికి చెప్పాల్సింది ఏంటంటే డ్రగ్స్ అనేది మార్పేయాలి. అది గంజాయి అనేది దరిదాపులకు కూడా రాకుండా చేసే ప్రయత్నము ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా అది మారతలేదు. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అది తాగడం వల్ల మనకి మైకం కమ్మి ఆ తల్లా తెలియదు, చెల్లా తెలియదు, అక్క తెలియదు, ఎవరు తెలియకుండా ఎవరు కనబడితే ఆ మైకంలో వాళ్ళకు ఆ మత్తు వదిలే వరకు ఎవరో ఒక ఆడపిల్లలైతే ఆగమైపోతారు కదా లోకంలో. ఇప్పుడు సమాజంలో జరిగేదంతా అట్లనే, డ్రగ్స్ వల్లనే. ముసలమ్మను కూడా వదిలిపెడతలేరు. కాబట్టి యువతకు మరీ చెప్పేది ఏంటంటే, మనం ఈ ప్రభుత్వము ఎప్పుడైతే మనం ఖండిస్తామో, ఈ గంజాయి అనేది మనం మానిపిస్తామో అప్పుడు యువత సెట్ అవుతుంది. మేడం, మీ ప్రతినిధి, మీ పార్టీ ప్రతినిధి, మీ కవితక్క, మన కవితక్క, వారు కల్వకుంట్ల అనే పేరు లేకుండా, వాళ్ళ నాన్న పేరు లేకుండా బయటికి వచ్చే శక్తి కానీ, బయటికి వస్తే జనాలు ఆదరించే విధానం కానీ ఏమైనా ఉంటుందా? అసలు ప్రభావం ఉంటుందా ఆ పేరు లేకుండా?
మీ లెక్కనే ఒకరు అన్నారు నిన్న వరంగల్లా ఎవరు మేడం? రాజనాల శ్రీయార్ అని. ఆయనకు చెత్తవరం వచ్చినట్టున్నది కళ్ళకు. ఏంది పోయి అంత- కళ్ళ అంత- ఆపరేషన్ చేయించుకోమని చెప్పాలి. అంత గట్టిగా అంటున్నారు. అవును మరి 10 మంది రారు కవితక్క పేరు చెప్తే నా చొవ్విత్తా అన్నాడు కదా. రేపు 25వ తారీఖు నాడు జరుగుతుంది పార్టీ ఆవిర్భావం. ఆ రోజు రమ్మనాలి, ఆపరేషన్ చేసుకొని రమ్మనాలి. ఈ లోపు కళ్ళద్దాలు కూడా తీస్తారు. అప్పుడు చూస్తే ఆ జనాలకు ఒక్క చెవి ఇస్తాడా 2 చెవులు ఇస్తాడా అనేది తెలిసిపోతుంది. ఆమె ఒక ప్రభంజనం సృష్టించబోతోంది. ముందు వచ్చే రానున్న ఎన్నికలలో ఫస్ట్ తెలంగాణ మహిళా సీఎం అంటే కల్వకుంట్ల కవితే. జోగండి ఇంతకు ముందు కూడా అమ్మవారికి పూజలు చేయడము, కొబ్బరికాయలు కొట్టడము ఇవన్నీ చేశారు. జోగడాలు అనేటివి ఏమి ఉండయి. స్వచ్ఛందంగా చెప్తాను. ఈ రోజు తెలంగాణ జాగృతి అనేది గతంలో నడిచింది, ఇప్పుడు పార్టీగా మారబోతుంది. ప్రతి పార్టీలో పురుషాధిక్యమే ఎక్కువ ఉన్నది. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు పురుషులకే ఇచ్చిళ్ళు, మహిళలకు ఎక్కడ ఇయ్యలేదు. ఇచ్చినా 1, 2 నియోజకవర్గాలలో డిస్టిక్లలో ఇయ్యొచ్చు అన్ని పార్టీలలో మహిళలకు. కానీ వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఉన్నది, ముందు ఎక్కడ నడుస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ జాగృతిలో మాత్రం మహిళలకే పెద్దపీట. ఎందుకంటే మహిళా అధ్యక్షురాలు. ఈ రోజు నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నా అంటే గర్వకారణం. నాతోటి ఇంకా 100 మందిని తయారు చేస్తాను నేను. కాబట్టి పురుషాధిక్యం తగ్గించి మహిళలకు ఎక్కువ అవగాహన అనేది ఎక్కువ వచ్చి వాళ్ళు కూడా ఒక ముందడుగు వేసి ప్రజానాయకుల లెక్క నిలబడాలని మేము కోరుకుంటున్నాం. సంతోషం మేడం. అయితే మా బాధ ఏంటంటే జిల్లా అధ్యక్షుల వరకు మీరు పోతున్నారు, కానీ ప్రెస్ మీట్ అని ఒక్క మహిళ కూడా ఆమె వెంట ఉండరు కదా. అందరూ ఆమె చుట్టూ కోటర్ ఎంత పురుషులే ఉంటారు కదా. అట్లాంటిది ఏం జరగదు. ఎందుకంటే మనం ప్రెస్ మీట్ వస్తుంది, రావాలన్న టైంకు రాలేదనుకోండి, అక్కడ వచ్చిన వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెడతారు. మనం ఒకరి గురించి వెయిట్ చేయం కదా. ఇప్పుడు పురుషులే ఎక్కువ ఉన్నారు కవితక్క పక్కకు, స్త్రీలు లేరని అంటున్నారు. ఇక్కడ మహిళలు ఉండాలంటే ఆ రోజు శ్రీరామనవమి, ఆ రోజు ఇంట్లో అందరు ఫెస్టివల్ సంబరాలలో ఉంటారు. ఆ టైంకు రాకపోవచ్చు, ఎందుకంటే అక్క ముహూర్తాలను బలంగా నమ్ముతాయి. ఏ ముహూర్తానికి ఏ ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ ముహూర్తానికి ఏ కార్యక్రమం చేయాలి అనేది ఎక్కువ నమ్మడం వల్ల ఆ ఫెస్టివల్ సందర్భాన మహిళలు రాకపోవచ్చు. అందుకే ఇప్పుడు వాళ్ళతో పెట్టింది. దానిలో తప్పేమున్నది? ముందు భవిష్యత్తు ఆలోచించాలి. ఇప్పుడు జరిగింది ఆలోచించద్దు, జరగబోయేది ఆలోచించి ముందుకు నడవాలి. ఓకే మేడం. ఏదేమైనా ఈ సందర్భంగా చలం గారు చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేద్దాం. పార్టీ కండువాలు ఏదైనా, పార్టీ అధ్యక్షులు ఎవరైనా, మహిళలు అన్ని రంగాల్లోకి ముందు రావాలి, మహిళకి ఆలోచించే శక్తి ఇవ్వండి అని చలం గారు అన్నారు. మహిళకి స్వేచ్ఛనివ్వండి. ఇక చాలు గతం నుంచి ఇప్పటి వరకు పురుషాధిక్యత ఉన్నటువంటి రాజ్యాలు చాలు, ఇక మహిళలకి రాజ్యాన్ని ఇవ్వండి అని చలం గారు అప్పుడెప్పుడో చెప్పాడు. అదే మాట అక్షర సత్యంగా ఆచరణలోకి వచ్చే విధంగా ఏఆర్ న్యూస్ కూడా కోరుకుంటుంది. అదే బాటలో జాగృతి నుంచి పార్టీ కూడా నడవాలని, ముఖ్యంగా మహిళలు ఎదగడానికి ఈ పార్టీ దోహదం జరగాలని. మేము పార్టీల గురించి చెప్పడం లేదు, కానీ మహిళలు ఎదగడానికి ఇది ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని ఏఆర్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మేడం.